శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఉత్తర సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం రామాయణం నుండి కొన్ని శ్లోకాలు పారాయణం చేసుకుందాం. నేటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తర కాండలోని 39వ సర్గ పూర్తి చేశాం. ఈ రోజున 40వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరోగ్య కృతాశాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాస శుభాశ్రావణిం తిక్తమప్య ప్రియంతం కరుంకల్పవృక్షాదికం సాధయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. गुरुदेव दत्त. తథాస్మతేషాం వసతాన్ వృక్షవానర రక్షసాం రాఘవస్తు మహాతేజ సుగ్రీవమిదమబ్రవీత్. ఆ భల్లూక వానర రాక్షసులు ఆ విధంగా నివసిస్తుండగా ఒక 4 రోజులు నివసించారు అక్కడ అనుకున్నాం కదా. గొప్ప తేజస్సు గల రాముడు సుగ్రీవుడితో అన్నాడు, గమ్యతాం సౌమ్య కిష్కిందాం దురాదర్శాం సురాసురై పాలయిస్వ సహామాచ్చే రాజ్యం నిహత కంటకం. సౌమ్యుడ, సురాసురులు కూడా ఎదిరించజాలని కిష్కిందకు వెళ్ళి అమాత్య సహితులై రాజ్యాన్ని పాలించుకో అంటే అనుమతిస్తున్నాడు వెళ్ళటానికి. అంగదం చ మహాబాహో ప్రీచ పరమయాయిత పశ్యత్వం హనుమంతంచ నలంచసు మహాబలం. అంగదుణ్ణి, హనుమంతుణ్ణి, నలుణ్ణి, ఈ ముగ్గురిని బాగా ప్రేమగా చూసుకోను. సుషేణం శశురం వీరం తారం చ బలనామరాం కుముదం చైవదుద్దశన్నీలం చైవ మహాబలం వీరం శతబలం చైవ మహిందం ద్వైతమేవ చ గజం గవాక్షం గవ్యం శరభంతి మహాబలం వృక్షరాజం దురాదర్శం జాంబవంత మహాబలం పశ్య ప్రీతి సమా. ఇంకో గంధ మాత్రం మేవచ్చ. అందరూ పేర్లే చదివా. వీళ్ళందరినీ కూడాను నీ మామైన శిష్యునుణ్ణి తార కుముద నీల శతబలి మైంద ద్వివిధ గజ గవాక్ష గవయ శరభుల్ని, అలానే భల్లూకరాజు ఎవరు కూడా ఎదిరించలేరు ఆయన్ని, ఆ జాంబవంతుణ్ణి, గంధమాధవుని, వీళ్ళందరినీ కూడా ప్రేమతో చూసుకోమని చెప్పాడు. రేపు మనం 7వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.